నమస్తే అన్న. అలా చూసుకోవచ్చు ఒక పక్కన చూస్తే నమస్తే అన్న. నమస్తే అన్న. అలా చూసుకోవచ్చు ఒక పక్కన చూస్తే ఒక పక్క మూడు పార్టీలు అవడం జరిగింది. ఈసారి మొత్తం ఇక్కడ ఎవరు కట్టబోతున్నట్టు ఏమంటారు అన్న ఒక చిన్న లాజిక్ చెప్తా అన్న. నేను అవసరం లేదన్న దీనికి. ఇప్పుడు అసలు బీజేపీ బీఆర్ఎస్ గురించి చెప్పే అవసరం లేదన్న. బీజేపీ గురించి అది చెప్పే అవసరం లేదు. బీఆర్ఎస్ కొద్ది గొప్ప వస్తుంది కానీ ఇవాళ భారీ మెజార్టీతో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ అన్న. నవీన్ యాదవ్ అన్న చేసిన మంచితనం, ఆయనకున్న మంచితనం యూత్లో కానీ, యువతలో కానీ, బీదోళ్లలో కానీ, బడుగు బలహీన వర్గాలలో కానీ, ప్రతి ఒక్కళ్ళు కానీ ఆయన హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి చూడకుండా అన్న ప్రతి ఒక్కరితో కలుపుకునే మనస్తత్వం గల మనిషి. నవీన్ యాదవ్ ఉన్న తర్వాత ఇక్కడ వేరే వాళ్ళు గెలుస్తారని అనుకోవటం అది పొరపాటు అన్న, బుద్ధి తక్కువ పని అని చెప్తా ఉన్నానన్న. ఎందుకంటే నవీన్ యాదవ్ అనేటోడు ఇవాళ జూబ్లీ హిల్స్లో 407 బూత్లు ఉన్నాయన్న. ఈ 407 బూత్లో ఒక 5-6 బూత్లు అటు ఇటు అయితే తప్పితే మిగతా 400 బూత్లన్నీ కూడా మెజార్టీగా నవీన్ యాదవ్ అన్న గెలవబోతున్నాడు అన్న. ఎందుకంటే అందరూ కూడా ఆయనకి ఇవాళ పట్టం కట్టాలని ప్రతి డివిజన్లో కూడా తండోపతండాలు కదిలేసి ఇవాళ పిల్లలు, ఆడోళ్ళు, మహిళలు, వృద్ధులు అందరూ కూడా ఇలా బాగా కష్టపడి నవీన్ యాదవ్ లాంటి వాడు వస్తేనే కానీ ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్ బాగుపడదని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని 100% సిద్ధంగా ఉన్నారన్న. రాబోయే 11వ తారీఖు 5 గంటలకే లేచి వాళ్ళు 7 గంటలకల్లా పోలింగ్ బూత్కి చేరుకొని సాయంత్రం 5 గంటల దాకా కూడా కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా ఓట్లు వేసేసి బాజాప్తా గెలిపేయాలని సిద్ధంగా ఉన్నారన్న.